హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రవంతి. సో, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి బబ్లూ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో, ఫైనల్‌గా పిల్లలకైతే హాలిడేస్ అయితే వచ్చాయండి. ఇక ఓకే. ఏమనిపిస్తుందంటే పొద్దున్నే లేసి హడావిడిగా పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టాలి. వాళ్ళకి లంచ్ కూడా పెట్టేయాలి. అలాగే రెడీ చేసి స్కూల్‌కి పంపాలి అన్న టెన్షన్ అయితే తప్పింది. ఒక 1 ½ మంత్ అని అనుకుంటున్నా నేను. ఇక అందరూ మమ్మీస్ కూడా ఇలాగే ఉందని నాలాగా ఫీలింగ్. ఓకే. ఇంట్లో ఉండి అల్లరి చేస్తున్నారు. అమ్మో! అనుకుంటాం సండే వచ్చిందంటే వీళ్ళు చాలా అల్లరి చేస్తారనుకుంటాం కదా! ఏమో మళ్ళీ ఏమనిపించిందంటే ఒక 1 మంత్ హాలిడేస్ ఓకే అని అనిపించింది మళ్ళీ. పర్లేదులే హ్యాండిల్ చేయొచ్చు పిల్లల్ని అని. ఇక ఏంటి అంటే బయటికి అయితే పంపట్లేదు ఇంకా. పిల్లల కోసమని ఇవి వాళ్ళు చిన్నగా ఇంట్లో ఉండి చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకోవడానికి, ఏదో ఆడుకోవడానికి అయితే నేను ఇవి అయితే తెప్పించేసాను. ఇక ఓకే అనుకున్న పిల్లలకి పొద్దున్నే లేపేసి వాళ్ళకి బాత్ చేపించి రెడీ చేసి కూర్చోబెట్టాను. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిందన్నట్టు. ఇంకా ఏంటండి ఇంకా ఏమనుకుంటున్నారా అంటే మామూలుగా సమ్మర్ వచ్చిందంటే పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ చేపియాలనుకుంటాం. సమ్మర్ క్లాసెస్ అటెండ్ చేపియాలనుకుంటాం. ఏ పేరెంట్ అయినా. సో, మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటే పిల్లలకి ఏమేమి యాక్టివిటీస్ పెడితే బావుంటది అని అడుగుతున్నా అన్నట్టు. ఇక ఓకే. నేనైతే చిన్నగా ప్లాన్ చేస్తాను. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను తర్వాత వీడియోస్‌లో. ఇక్కడైతే నేను పిల్లల కోసమని వాళ్ళు పానీపూరి తిందామని నాకు చిన్న పాప అడిగింది అన్నట్టు. సో, తన కోసం అన్నట్టుగా ఇక పెద్దదానికి కూడా ఇష్టమే. ఇక్కడికి ఇప్పుడు హైదరాబాద్‌కి వచ్చినప్పటి నుంచి అయితే ఎక్కువ బయట ఫుడ్ అయితే తినట్లేదు. కొంచెం అన్నీ దూరం ఉన్నాయిలెండి. ఇక సరే అని నేనేం చేశా, ఇంట్లోనే పానీపూరి చేద్దాం అన్నట్టుగా ఇక ఐటెమ్స్ అయితే తెప్పించుకున్నానన్నట్టు. ఇవి పొద్దుట పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టే టైంలోనే నేను అది చోలే శనగలు ఉంటాయి కదా! అవి ఇంకా ఎండు బఠానీ అవి తెప్పించానన్నట్టు. ఇక ఒక బౌల్ తీసుకొని ఇది చూసారా? ఈ చిన్న బౌల్ దీని నిండా నానబెట్టేసా. దీంట్లో హాఫ్ చోలే శనగలు, దీంతో ఫుల్‌గా ఎండు బఠానీ మనం పొద్దుట నానబెట్టేస్తే చాలు. పొద్దుట ఒక గిన్నెలో సపరేట్‌గా అయితే నేను నానబెట్టి పక్కబెట్టుకున్నా. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. అంత అవసరం లేదు. మనం ఇంట్లో వరకే అనంటే ఒక ఫ్యామిలీ ఓ 4 మెంబర్స్‌కి అయితే ఈ బౌల్ చాలండి. అదే ఫుల్‌గా అయిపోతది. అవి నానాక అది మనం ఇక్కడ పెద్ద గిన్నె పెట్టాం కదా! దీని నిండా అయిపోతాయి అన్నట్టు. సో, నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఎందుకంటే మా నైబర్స్ కూడా షేర్ చేద్దామని. వాళ్ళు ఏదైనా చేస్తే నాకు పంపుతారు. ఇక అందుకే నేను కూడా వాళ్ళకి పంపాలన్నట్టుగా నేను ఎక్కువ తీసుకున్నా. సో, ఆ చిన్న గిన్నెలు అవి చాలు. అందులో ఒక చిన్న గిన్నెలో హాఫ్ శనగలు, ఆ గిన్నెలో ఫుల్లుగా ఈ ఎండు బఠానీ అయితే పెట్టేసుకోవాలి. పొద్దుట నానబెట్టి ఈవినింగ్ కల్లా మనం చూస్తే అవి చాలా మంచిగా నానిపోతాయి అన్నట్టు. అందులోకి నేను ఒక 2 ఆలు తీసుకున్నా మీడియం సైజు. ఇక్కడ ఇవి నానాయండి చూడండి. పొద్దుట మనం నానబెట్టాం కదా! ఇది ఈవినింగ్ అన్నట్టు. సో, పప్పు కుక్కర్‌లో అయితే నేను వేస్తున్నా ఇక్కడ. నానబెట్టుకున్నయన్నీ కూడా ఇట్లా జల్లెడ గిన్నెలో తీసుకున్నాను. వాటర్ అంతా పక్కనేసి ఇలా తీసుకొని ఇందులోనే ఆలు కూడా మిక్స్ చేసి ఏసాను. చోలే శనగలు ఆప్షన్, వేసుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. బట్ టేస్ట్ బావుంటది. కొన్నన్నా వేసుకుంటే బావుంటది అన్నట్టుగా నేను ఇందులో వేసేసానన్నట్టు. ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నట్టు. ఒక 5, 6 విజిల్స్ వచ్చేంత వరకి నేనైతే స్టవ్ మీదనే పెట్టేశాను. ఇంకా ఏంటంటే ఇంట్లో చేస్తే కొంచెం ఫ్రెష్‌గా ఉంటది. ఫుడ్ కూడా బావుంటది అన్నట్టుగా ఇక పెట్టేస్తున్నా. ఇంట్లో చేసుకుంటేనే బెటర్. ఇప్పుడేంటంటే బయట పానీపూరి ఎలా అంటే 10 రూపీస్‌కి లేదండి 20 రూపీస్‌కి 6 పానీపూరి ఇస్తున్నారన్నట్టు. ఫస్ట్ అంతకుముందు ఎట్లా అంటే 10 రూపీస్‌కి 5, 6 అలా ఇచ్చేది కానీ ఇప్పుడైతే 20 రూపీస్‌కే 5, 6 పూరీస్ ఇస్తున్నారు. అవి ఎటు తిన్నట్టే అనిపిస్తది. అవి మళ్ళీ ఎలా చేస్తారో కూడా మనకు తెలీదు. సో, అందుకే ఇంట్లోనే తెచ్చి చేసుకుంటే మాత్రం చాలా బావుంటది.
ఇక్కడ చూసారా, ఇది సూప్కి అయితే నేను పుదీనా, అలాగే కొత్తిమీర, కొంచెం కరివేపాకు, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి ఒక 4 వేసాను. అలాగే కొంచెం ఇప్పుడు మిక్సీ పట్టి మనం జాలితో వడబోస్తే బాగుంటుంది. అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో సాల్ట్, కొంచెం కారం, కొంచెమే అట్లా వేసుకోవాలి. అలాగే నేను పానీపూరి మసాలా కూడా తెప్పించాను అన్నట్టు. ఇది చూడండి, పానీపూరి మసాలా మనకు షాప్స్లో దొరుకుతుంది. సో ఇది తెచ్చుకొని ఇది కూడా కొంచెం ఇందులో యాడ్ చేస్తే ఏంటంటే మంచి పానీపూరి తిన్న ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు దీనివల్లనే. సో ఈ మసాలా అయితే నేను ఇందులో వేసుకున్నాను. ఇక అంతా మిక్స్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా అయిందన్నట్టు. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పానీపూరి ఉంటుంది కదా, ఇది నేను ఒక ప్యాకెట్ తెప్పించా. ఇప్పుడైతే ఇందులో ఫుల్గా పూరీలు వస్తాయి. మనం అవి వేంపేసుకుందాం. ఇక్కడ చూసారా, ఇదంతా ఉడికిందండి. చూడండి, మంచిగా కుక్ అయింది. ఇట్లా పట్టుకుంటే నేను ఇంతకుముందు శనగ పట్టుకున్నాను, అది చూసారు మంచి మెత్తగా అయిపోయింది. ఇంకా దాన్ని గట్టిగా మనం స్మాష్ చేయాలన్నట్టు. ఇక్కడైతే దాన్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసి కొంచెం పోపు దినుసులు కొన్ని వేసుకోండి, ఎక్కువ కూడా వద్దు. అందులో ఒక 2 ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసి కొంచెం ఇందులో పసుపు యాడ్ చేసి మనం ఇందాక వేంపుకున్న బఠానీ ఉంది కదా, అదంతా కూడా ఇందులో మిక్స్ చేయాలన్నట్టు. సో ఇక్కడైతే ఆనియన్స్ అయితే నేను మంచిగా ఫ్రై చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకుందంతా కూడా ఇందులో వేసేయాలి. చోలే శనగలు, అలాగే బఠానీ, ఆలు మిక్స్ చేసిన ఐటమ్ అంతా ఉంది కదా, అది ఇందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంకా స్మాష్ కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, మెత్తగా అయిపోతుంది. నో ప్రాబ్లం. నేను ఇక్కడ పలుకులుగానే ఉంచాను కొంచెం, కానీ తర్వాత నేను పిల్లల కోసం అన్నట్టుగా ఇంకా మెత్తగా చేశాను. అందులో కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే అది పల్చగా అయిపోతుంది. సో ఇక్కడైతే పూరీలు అయితే వేంపేసుకుంటున్నా. ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది పానీపూరి. ఇక ఫైనల్గా అయితే నేను కంప్లీట్ చేసి ఒక గిన్నెలో అయితే పెట్టేశాను పిల్లల కోసం. మనం నంచుకోవడానికి అయితే ఆనియన్స్, అలాగే నేను అందులో కర్రీగా ఈ బఠానీ కర్రీ, సూప్ ఇలా అయితే వచ్చింది. ఇక ఈవినింగ్ అప్పటికే 6:30 అవుతుంది టైము. ఇక ఇదే తినేసాం. మాకు డిన్నర్ కూడా ఇదే అయిపోయింది ఆ రోజు. ఇది ఇక్కడ నేను చేసిన పానీపూరి ఇంట్లో. ఇక అయిపోయాక నైట్ టైం అయితే మేము బయటికి వెళ్ళామన్నట్టు. పిల్లలకి సమ్మర్కి సమ్మర్ వేర్ డ్రెస్సెస్ అలా తీసుకుందాం అన్నట్టుగా వెళ్ళామన్నట్టు. ఓకే, ఇక ఫైనల్గా పిల్లలకైతే తీసుకున్నాం. బిల్ కూడా మంచిగానే అయింది అనుకోండి. ఇంకా ఏంటంటే జాకీలో కిడ్స్ వేర్లో 999 బిల్ చేస్తే ఈ ఒక బాక్స్ ఫ్రీ ఇస్తారన్నట్టు. ఇక పిల్లలకైతే బాక్సెస్ వచ్చాయని సంబరం, డ్రెస్సెస్ కాదు. ఇక ఓకే, అలాగే ఉంటుంది కదా, బట్టల కన్నా ఏదైనా పైనకెళ్ళి ఫ్రీ వచ్చిన వాటి మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక నేను ఇంటికి వచ్చేసాం, తొందరగా ఇంటికి వచ్చేసి ఇక ఇవి తీసుకున్న డ్రెస్సెస్ సియానకైతే ఒక 3 టీ-షర్ట్స్ అలా తీసుకున్నాం. ఇక చిన్న పాపకి ఒక 2 సెట్స్ తీసుకున్నాం అంతే. కాకపోతే క్వాలిటీ బాగుంటుంది. ఇంకా ఏంటి అని అంటే పిల్లల్నైతే స్విమ్మింగ్ క్లాస్కి అయితే తీసుకెళ్ళాము ఒక 4 డేస్ అలా. అందులో ఒక డే నేను ఒక్కరోజు విజిట్ చేయడానికి వెళ్ళాను అలా. ఓకే అన్నట్టుగా అయితే ఇక పిల్లలైతే ఎంజాయ్ చేశారు చాలా. ఈ ట్యూబ్ పెట్టుకొని స్విమ్ చేయడం కాదు, ఇది లేకుండా స్విమ్ చేయాలని నాకు. ఓకే, ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కదా, పర్లేదు అనుకున్నాను. కొంచెం భయం అనేది పోవాలి, వాటర్ అంటే భయం ఉంటుంది కదా. సో చిన్న పాపకి అయితే ఇక్కడేం భయపడలేదు. పెద్ద పాప కొంచెం భయపడింది, కానీ వాళ్ళతో ఇక మా వారు కూడా ఉన్నారు. ఇక ట్యూబ్ వేసుకొని అయితే అలా అలా స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు అన్నట్టు. ఇక ఈవినింగ్ టైం అలా కొన్ని డేస్ వెళ్ళారు అంతే.
ఇక్కడ ఈ చిన్న బాబు వీడికి కూడా చిన్న స్విమ్ సూట్ వేసి అక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఒక్క సైడ్ ఉంది, పెద్దవాళ్ళకి ఇంకో సైడ్ ఉంది. ఇప్పుడు మా పిల్లలు చేసేది పెద్దవాళ్ళ దాంట్లో చేస్తున్నారు. ఆ చిన్న బాబు ఇందాక చూపించిన వాడు చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది, అందులో చేశాడు అన్నట్టు భలే అనిపించింది పిల్లలందరినీ చూస్తుంటే. సో ఇది ఈరోజు మన వీడియో అండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఎలా ఉందో చెప్పండి. అందరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.